హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాత రేవల్లె గ్రామంలో ఉన్న శివాలయం దగ్గరకు వచ్చాను. చూద్దాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాత రేవల్లె గ్రామంలోని శివాలయం తెలంగాణలోని పురాతన శైవ క్షేత్రాలలో ఒకటిగా ఆ ప్రాంత ప్రజల నమ్మకాలకు ఆచారాలకు చిహ్నంగా నిలుస్తుంది. ఇక్కడ పరమశివుడు శివలింగ రూపంలో స్వయంభుగా లేదా అత్యంత ప్రాచీనమైన ప్రతిష్టగా వెలిశారని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం వందల ఏళ్ల చరిత్రను కలిగి ఉన్నట్లు గ్రామస్తుల విశ్వాసం. శతాబ్దాల క్రితం నుండి ఈ ప్రాంతంలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. శివుడు ఇక్కడ లింగోద్భవుడిగా రక్షకుడిగా భావించబడతాడు. స్థానికంగా ఈ శివాలయం అత్యంత పవిత్రమైనదిగా, కోరికలు తీర్చే కొంగు బంగారంగా పరిగణించబడుతుంది. ఇది పాత రేవల్లె పరిసరాలలోని ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. తెలంగాణ శైలి నిర్మాణ శైలితో సాధారణంగా ఉండే గర్భాలయం మరియు ముఖమండపం ఉంటాయి. మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణ మరియు కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామస్తులు వేలాదిగా తరలి వస్తారు. చింతలపాలెం మండల కేంద్రానికి సమీపంలో ఉండడం వల్ల భక్తులు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఈ శివాలయం కాకతీయుల కాలం నాటి శైలిని పోలి ఉంటుందని స్థానికులు విశ్వసిస్తారు. సూర్యాపేట జిల్లాలోని అనేక శివాలయాలు, ఉదాహరణకు పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి ఆలయం 12వ-13వ శతాబ్దానికి చెందినవి. పాత రేవల్లె ఆలయం కూడా అదే కాలానికి చెందిన పురాతన కట్టడంగా పరిగణించబడుతుంది. ఇక్కడ పరమశివుడు ప్రధాన దైవంగా పూజలందుకుంటారు. గ్రామ దేవతలతో పాటు ఈ శివలింగానికి నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఈ స్వామివారి పేరు శ్రీ గంగా పార్వతీ సమేత శారదా చంద్రమౌళేశ్వర స్వామివారు. కృష్ణానది ఇది రేవల్లె గ్రామం. ఈ రేవల్లె గ్రామం మీద నుంచి కూడా ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఉత్తరవాహిని పుణ్యక్షేత్రం అంటారు. ఎక్కడైతే ఒకే గ్రామంలో సీతారామ లక్ష్మణులు, తర్వాత పరమేశ్వరుడు, కలియుగ వెంకటేశ్వరుడు, మహాగణపతి, అయ్యప్ప స్వామి, ఈ దేవాలయాలన్నీ కూడా ఈ గ్రామంలో ఒకే స్థలంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు. ఉత్తరవాహిని పుణ్యక్షేత్రం, కృష్ణానది ఉత్తరంగా ప్రవహిస్తుంది, ప్రసిద్ధి. ఈ శివాలయం కాకతీయ రాజులు పూర్వకాలంలో ఈ నిర్మాణ శైలి చూస్తే కాకతీయ రాజులు నిర్మాణం చేసినట్టుగా ఇది యొక్క శాసనాలు చెబుతూ ఉన్నవి. ఆ తర్వాత ఒక 70 సంవత్సరాల క్రితం శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని ఇక రేవల్లె గ్రామస్తులు అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని ఈ శివాలయం పునరుద్ధరణ చేద్దాము, పూర్వకాలంలో ఇది కాకతీయ రాజు నిర్మాణంగా ఉంది కాబట్టి ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ శివలింగము, పార్వతి అమ్మవారి రెండు కూడా కింద పడిపోయి ఉన్న సమయంలో ఈ దేవాలయానికి 16 ఎకరాల భూమి మాన్యం ఉన్నది. ఎవరిచ్చారో కూడా తెలియదు. దేవాలయం మాత్రం శిథిలావస్థలో ఉంటే ఒక 70 సంవత్సరాల క్రితంలో ఈ యొక్క రేవల్లె గ్రామస్తులు అందరూ కూడా ఈ ముఖమండపము, ధ్వజస్తంభము, పార్వతి అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు ఈ దేవాలయాన్ని. మరి ఉత్తరవాహిని పుణ్యక్షేత్రము, భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ కార్తీక పౌర్ణమి, కార్తీక మాస భక్తులు విశేషంగా వచ్చి కార్తీక స్నానాలు చేస్తూ ఉంటారు, ఈ యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు. నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు అంగరంగ జరుగుతాయి. మరి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ పాల్గొన చతుర్దశి పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు కూడా పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ జాతరతో పాటుగా ఎడ్ల పంద్యాలు, కబడ్డీ టీములు, అనేక బ్రహ్మాండ నాటకాలు వేస్తూ కూడా ఈ రేవల్లె గ్రామంలో కళ్యాణ బ్రహ్మోత్సవం 2 రాష్ట్రాల ప్రజలు వస్తూ కూడా దర్శనం చేసుకుంటారు. మరి భవిష్యత్తులో రాబోయే పుష్కరాలు వస్తున్నాయి. కృష్ణానది పుష్కరాలు 2028లో వస్తున్నాయి. మరి ప్రభుత్వాలు గతంలో కూడా ఇక్కడ ఘాటు గుర్తించారు. ఈసారి కూడా నది ఒడ్డున ఈ పులిచింతల ప్రాజెక్టులో ఆంధ్ర తెలంగాణలో 28 గ్రామాలు మునిగిపోయినా కూడా రేవల్లె గ్రామం ఓన్లీ పాక్షికంగా మునిగింది. చూడండి, శ్రీశైలం పుణ్యక్షేత్రం నది ఒడ్డున ఉన్నది, వాడపల్లి ఆ పుణ్యక్షేత్రం నది ఒడ్డున ఉన్నది, మట్టపల్లి మహాక్షేత్రం, తర్వాత రేవల్లె మహాక్షేత్రం. ఇది వాస్తవంగా స్వామివారి కరుణతోనే నది కూడా 20 అడుగుల దూరంలో ఆగిపోయింది. రెండు రాష్ట్రాల్లో కూడా మిగిలి ఉన్న గ్రామం అంటే రేవల్లె గ్రామమే. ఆ తర్వాత ముక్త్యాలం ఉన్నది. ఆ తర్వాత మరి ఈ రేవల్లె గ్రామంలో దేవాలయాన్ని భవిష్యత్తులో ప్రభుత్వాలు గుర్తించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని చెప్పి భక్తులు రావడానికి ఆ రోడ్డు మార్గం ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యాలు చేసి భవిష్యత్తులో ఈ దేవాలయాన్ని పైకి తీసుకెళ్లి భక్తుల యొక్క మనోభావాలను పెంపొందించాలని కోరుతూ ఉన్నాము. ఈ గ్రామం కృష్ణానది పరివాహక ప్రాంతానికి మరియు పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలో ఉండడంతో ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతి సిద్ధంగా కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చి శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్యాపేట జిల్లాలో పనిగిరి వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నట్లే పాత రేవల్లె వంటి గ్రామాల్లోని పురాతన ఆలయాలు కూడా తెలంగాణ సంస్కృతికి మరియు శిల్పకళ వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఈ ప్రాంతం పూర్వం నిజాం పాలనలో ఉండేది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో రజాకార్ల అరాచకాల నుండి తప్పించుకోవడానికి ఈ గ్రామ ప్రజలు సమీపంలోని అడవుల్లో తలదాచుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అటువంటి క్లిష్ట సమయాల్లో కూడా ఈ శివాలయం గ్రామస్తులకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి.